బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో గల తిమ్మాయపల్లి గ్రామ పరిధిలో నిర్మిస్తున్న ఇథనాలు ఫ్యాక్టరీ నిర్మాణం వలన దాని నుండి వెలువడే కాలుష్యం వలన ప్రకృతిలో అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున అట్టి నిర్మాణాన్ని రద్దు చేయాలని తిమ్మాయపల్లి తాజా మాజీ సర్పంచ్ కవ్వ లింగారెడ్డి మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇథనాల్ వద్దురా, గ్రామమే ముద్దురా, గ్రామమే ముద్దురా. తిమ్మాయపల్లె గ్రామము ఇంతకుముందు గుగ్గిళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండడం వలన గుగ్గిళ్ళ గ్రామ పంచాయతీ ఈ ఇథనాల్ కంపెనీ గ్రీన్ వేస్ట్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇట్టి పరిశ్రమ అనేది తిమ్మాయపల్లె గ్రామకు చాలా దగ్గర సమీపంలో ఉండడం వల్ల తిమ్మాయపల్లె గ్రామ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ కంపెనీతోని కూడా కంపెనీ చుట్టుపక్కల ఉన్న పొలాలకు కానీ ఇప్పుడు ప్రజలకు కానీ చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితిలో ఉన్నది. ఈ కంపెనీ కూడా చుట్టూ పచ్చని పొలాల మధ్యన ఏర్పడుతున్నది కాబట్టి తిమ్మాయపల్లె గ్రామం ఇప్పటి వరకు సస్యశ్యామలంగా చాలా సంతోషంతో బతుకున్న గ్రామాన్ని అన్యాయం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇట్టి గ్రామానికి ఇట్లాంటి అన్యాయం చేయకుండా ఇట్టి పరిశ్రమను కూడా మనము ఈ పచ్చని పొలాల మధ్యన పెట్టకుండా దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఎక్కడైనా వేరే కావాలని పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. రెండోది ఈ కంపెనీ వాళ్ళకు మేము ఈ అమ్ముకున్న భూములు మాయే. ఒకప్పుడు మేము ఈ భూములు అమ్ముకున్నాము, చాలా తక్కువ ధరలో అమ్ముకున్నాం. కానీ ప్రజెంట్లో ఇప్పుడు ఏమైంది అంటే అదే భూమి విపరీతమైన రేట్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు భూమి అమ్ముకొని నష్టపోయినాము. కంపెనీ రావడంతో కూడా తిమ్మాయపల్లె ప్రజలు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నది అని అంటే ఇప్పుడు మా భూములు అమ్ముకొని మేమే మా పెట్రోల్ తీసుకొని మా నెత్తిలో పోసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈ కంపెనీ పెట్టడంతో. కాబట్టి ఇట్లాంటి కంపెనీ ఈ తిమ్మాయపల్లె పక్కలో పెట్టకుండా ఉండాలని చూసుకుంటూ తర్వాత గుగ్గిళ్ళ ఇచ్చిన మన కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఈ పరిశ్రమను తీసుకుపోయి ఇంకెక్కడైనా పెట్టుకోవాలని కోరుకుంటూ పంట పొలాలతో మంచి పరిశ్రమ అంటే పని చేసుకుంటూ ఆరోగ్యంగా వండుకుంటూ మంచి పొలాల మధ్యన వండుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా బతుకుతున్న వాళ్ళను ఈ రోజున ఈ పరిశ్రమ రావడంతో చాలా ఇబ్బందికి గురవుతారు. రెండవది ఏంటి అని అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ పశువులకు కానీ ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దీనివలన మన స్మెల్ అనేది రావడంతో దాని పక్కకే ఆనుకున్న భూములు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటిలో ఇప్పుడు మేమే వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి ఆ వాసనతో కూడా ఉన్న భూములు కూడా ఖరాబ్ అయ్యి గ్రౌండ్ వాటర్ కూడా ఒక 40 ఫీట్ల లోతులే నీరున్నది. ఆ వాటర్ కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మా తిమ్మాయపల్లె ప్రజలకు కూడా మాకు న్యాయం చేయాలని ఇట్లాంటి పొలాల మధ్యన మీరు కూడా ఈ కంపెనీ పెట్టద్దని కోరుకుంటూ మనం చేస్తున్నాను.